బాలీవుడ్ నుంచి చాలా మంది విలన్లు తెలుగు ఎంట్రీ ఇచ్చారు వెళ్లారు. కానీ తెలుగు సినిమా మీద ఎఫెక్షన్ చూపించిన బాలీవుడ్ విలన్లు మాత్రం పెద్దగా లేరు. కానీ ఈ విలన్ మాత్రం టాలీవుడ్ కి ఎప్పుడూ ఫిదా అంటున్నారు. కెరీర్ అయిపోయింది అనుకున్న టైంలో బిజియెస్ట్ విలన్ గా మారిపోయేలా చేసిన టాలీవుడ్ కి ఎప్పుడూ రుణపడి ఉంటానంటున్నారు. బాలీవుడ్ యాక్టర్లు సౌత్ మీద స్పెషల్లీ తెలుగు సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు తెలుగులో ఆఫర్ అంటే ఎగిరి గంతేస్తున్నారు. పేమెంట్స్ ఎక్కువని ఆఫర్ వచ్చినా చేసి వెళ్లిపోతారు. కానీ పెద్దగా ఎక్కడా తెలుగు సినిమాని ఎక్నాలెడ్జ్ చేయరు. కానీ బాబీ డియోల్ మాత్రం డిఫరెంట్. ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది తెలుగు సినిమా, తెలుగు డైరెక్టర్ అంటూ ఎమోషనల్ అవుతున్నారు. తెలుగు సినిమాకి థ్యాంక్స్ చెప్తున్నారు. అంతగా బాబీ డియోల్ కెరియర్ ని టర్న్ చేసిన తెలుగు డైరెక్టర్లు ఎవరు? టాలీవుడ్ లాంటి బిగ్గెస్ట్ క్యాన్వాస్ ఉన్న ఇండస్ట్రీలో విలన్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. సరిగ్గా అలాంటి విలన్ నే వెతికి పట్టుకున్నారు సందీప్ రెడ్డి. కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలైన బాబీని లైన్ లోకి తీసుకొచ్చారు. యానిమల్ లో రణబీర్ కపూర్ కి పోటీగా సినిమాలో సింగిల్ డైలాగ్ లేకుండా విలనిజాన్ని చూపించి అంతకంటే ఎక్కువ ఎలివేషన్ సంపాదించుకున్నారు బాబీ డియోల్. ఆ ఒక్క సినిమా బాబీ కెరియర్ ని మార్చేసింది. వరుసగా ఛాన్స్లతో బిజీ చేసేసింది. లేటెస్ట్ గా డాకు మహారాజ్ మరో మెట్టెక్కించింది బాబీని. నిజానికి యానిమల్ సినిమా కంటే ముందే డైరెక్టర్ బాబీ డియోల్ ని విలన్ గా సెలెక్ట్ చేశారు. ప్రజెంట్ ఈ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్లు దాటడంతో మరో సక్సెస్ బాబీ డియోల్ అకౌంట్ లో పడినట్లయింది. సందీప్ రెడ్డి బాబీ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు మంచి హిట్ అవడంతో పాటు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లుపై కూడా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న బాబీ డియోల్ రోల్ ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటుందో, ఏ రేంజ్ లో యాక్షన్ ఎలివేషన్స్ ఉంటాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ లో బాబీ డియోల్ పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే బాబీ ఇటు సౌత్ నుంచి బాలీవుడ్ వరకు ఫుల్ బిజీ అయిపోవడం గ్యారంటీ అంటున్నారు జనాలు.